హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పవినాస్ వ్లాగ్స్. నేను మీ చిట్టి అమ్మలండి. మనము తయారు చేసుకునే రెసిపీ అండి పరోటా విత్ మష్రూమ్ మసాలా కర్రీ అండి. ముందుగా గిన్నెలో 2 కప్పులు మైదా వేసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసి అది పిండిలో కలిసేలా కలిపి 1 కప్పు పాలు కొద్దిగా వేస్తూ మెత్తగా వచ్చేలా కలుపుకొని 1 స్పూన్ నూనె వేసుకునండి కలిపి 1 గంట నాననివ్వాలండి. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేయించి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేగించి సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించి దానిలో టమాటా ముక్కలు వేసి టమాటా మెత్తగా అయ్యేంత వరకు వేగించి దించి చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా కారం, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని ఈ కారం మాడిపోకుండా వేపి దానిలో మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేపుకోవాలండి. ఇప్పుడు దీనిలో మష్రూమ్ ముక్కలు వేసుకొని నూనె పైకి వచ్చేంత వరకు దీనిని ఉడికించుకొని ఒకసారి కలుపుకొని దీనిలో కసూరి మేతి వేసుకొని దానిపైన మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని దించుకుంటే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని తీసుకుని ఉండలుగా చేసుకొని ఇలా లోపలికి మడత పెట్టి దానిని చపాతీ కర్రతో పల్చగా అయ్యేంత వరకు చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని చీర కుర్చీలాగా మడత పెట్టుకునండి దానిపై ఆయిల్ వేసండి దానిని రౌండ్గా చుట్టుకొని చేత్తో పరోటాలా ఒత్తుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మనం చేసుకున్న పరోటాను దానిపై వేసుకొని 2 వైపులా దోరగా కాల్చుకొని ఇలాగా 2 చేతులతో ప్రెస్ చేస్తేనండి పొరలుగా వస్తాయండి. దీనిని మనం చేసుకున్న మష్రూమ్ మసాలా కర్రీ ఉంది కదండి, దాంతో సర్వ్ చేసుకుని తింటే అండి సూపర్ ఉంటుందండి. Don't forget to like, share and subscribe. Thank you for watching it.